హలో ఎవ్రీవన్. మన ప్రెసెంట్ టాపిక్ సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ. లాస్ట్ క్లాస్ లో హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇచ్చాం కదా, వాట్ ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఇంట్రెస్ట్ ఆన్ 2000 రూపీస్ ఇన్ 3 years ఎట్ రేట్ ఆఫ్ 4% ఫర్ యానమ్. సో మనకి ప్రిన్సిపల్ వాల్యూ, టైం వాల్యూ ఇచ్చారు, రేట్ పర్సెంట్ ఇచ్చారు. డైరెక్ట్ గా ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకొని మనం సాల్వ్ చేస్తే ఆన్సర్ ఏంటో చూడండి, 240 రూపీస్. సెకండ్ ప్రాబ్లం చూడండి. 700 రూపీస్ ఎల్డ్ ఆన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 140 రూపీస్ ఎట్ 3% ఫర్ యానమ్. సో ప్రాబ్లం ఎలా ఉంది, ఇన్ హౌ మెనీ ఇయర్స్ అన్నారు, అంటే టైం వాల్యూ ఎంత ఐడెంటిఫై చేయాలి. మనకి ప్రిన్సిపల్ వాల్యూ ఇచ్చారు, ఇంట్రెస్ట్ వాల్యూ ఇచ్చారు, రేట్ పర్సెంట్ ఇచ్చారు. సో మనం వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేసుకుంటే దెన్ ఆన్సర్ ఏంటి, టైమ్ ఈజ్ ఈక్వల్ 4 years. సో టైం వాల్యూ 4 years. లాస్ట్ క్లాస్ లో హోంవర్క్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఒకసారి ఆన్సర్స్ చెక్ చేసుకోండి. ప్రెసెంట్ క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. మనం ప్రెసెంట్ క్లాస్ లో సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి బారు వడ్డీ టాపిక్ లో ఉన్నటువంటి మరికొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. 1800 rupees amounts to 2250 rupees in 1/2 years. Find the rate of percent. సో మనకి ప్రాబ్లం ఎలా ఉంది, ఇంతవరకు డైరెక్ట్ గా మనకి టైం వాల్యూ అనేది ఇయర్స్ లో ఇస్తే డైరెక్ట్ గా సాల్వ్ చేసాం. కానీ ఇక్కడ మనకి ప్రిన్సిపల్ వాల్యూ ఇచ్చారు, అమౌంట్ వాల్యూ ఇచ్చారు, టైం డ్యూరేషన్ ఇచ్చారు, రేట్ పర్సెంట్ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో ఎలా సాల్వ్ చేస్తాం, ఫస్ట్ మనకి ఇచ్చిన వాల్యూస్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తున్నాను చూడండి. మనకి ప్రిన్సిపల్ వాల్యూ ఎంత ఇచ్చారు, ప్రిన్సిపల్ వాల్యూ 1800 రూపీస్. మనకి అమౌంట్ వాల్యూ 2250 రూపీస్. సో అమౌంట్ మీన్స్ మొత్తం అంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అసలు ప్లస్ వడ్డీ. మొత్తం మనం వాల్యూని చాలా సింపుల్ గా ఐడెంటిఫై చేసుకోవచ్చు కదా. దెన్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ వాల్యూ. అంటే 2250 లో మనకి 1800 రూపీస్ ప్రిన్సిపల్ ఉంటుంది ప్లస్ ఇంట్రెస్ట్ వాల్యూ, రెండు కలిపితే మనకు వచ్చేదే అమౌంట్. నెక్స్ట్ టైం డ్యూరేషన్ ఎలా ఇచ్చారు, టీ ఈజ్ ఈక్వల్ 1/2 years మీన్స్ 2.5 years. సో టైం వాల్యూ ఎలా ఉంది, 2.5 years. మిక్స్డ్ ఫ్రాక్షన్ గా ఉంది, మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఇంప్రాపర్ లోకి కన్వర్ట్ చేయాలి. సో ఎలా కన్వర్ట్ చేస్తాం, డినామినేటర్ ఇంటూ ఇంటీజర్ ప్లస్ న్యూమరేటర్ బై డినామినేటర్ వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటాం. 2 into 2, 2 2s are 4, 4 plus 1 5 by 2 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే దెన్ టైం వాల్యూ ఏంటి, 5/2 years. సో మనకి ప్రిన్సిపల్ వాల్యూ, అమౌంట్ వాల్యూ, టైం వాల్యూ ఉంది, కానీ మనం రేట్ పర్సెంట్ ఐడెంటిఫై చేయాలంటే ఫార్ములా ఏంటి, దెన్ R is equal I into 100 by P into T. సో మనకి ఇంట్రెస్ట్ వాల్యూ ఉండాలి, మనకి సబ్ ఫార్ములా ఫార్మ్ చేసుకుంటే సో రేట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ I into 100, అంటే మనం వడ్డీ విలువ ఎంతో కనుక్కోవాలి. మనకి అమౌంట్ వాల్యూ ఉంది, ప్రిన్సిపల్ వాల్యూ ఉంది, కాబట్టి వడ్డీ విలువని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఓవరాల్ గా ఈజీగా మీరు ఏం చేస్తారు, 2250 రూపీస్ మైనస్ 1800 రూపీస్. సో 450 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది. మనం డైరెక్ట్ గా ఇంట్రెస్ట్ వాల్యూ ఐడెంటిఫై చేస్తున్నాం. I is equal to అమౌంట్ వాల్యూ 2250 రూపీస్ మైనస్ మనకి ప్రిన్సిపల్ వాల్యూ 1800 రూపీస్. నేను ఫార్ములా నోట్ చేయకుండా డైరెక్ట్ గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాను. మీరు ప్రాక్టీస్ కావాలి అనుకుంటే మాత్రం ఫార్ములా నోట్ చేసుకోండి. దెన్ I is equal అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. సో దెన్ అమౌంట్ వాల్యూ 2250 మైనస్ 1800 రూపీస్. ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా 450 రూపీస్ నోట్ చేసుకోండి. ఇన్ కేస్ గ్రేటర్ వాల్యూస్ పాసిబుల్ కాదు అనుకుంటే మాత్రం మీరు సబ్ట్రాక్షన్ ని సైడ్ కి నోట్ చేసుకోండి. సో నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను చూడండి, 2250 రూపీస్ మైనస్ 1800 రూపీస్. సో 0 minus 0 అంటే 0, 5 minus 0 అంటే 5. నెక్స్ట్ 2 minus 8 అంటే పాసిబుల్ కాదు, పక్కన నెంబర్ నుంచి మనం 10 బారోయింగ్ తీసుకుంటే 10 plus 2 అంటే 12, 12 minus 8 అంటే 4. సో దెన్ మనకి ఆల్రెడీ 2 నుంచి 10 బారోయింగ్ తీసుకున్నాం కాబట్టి వాల్యూ ఏమవుతుంది, ఒక విలువ తగ్గుతుంది, 1 అవుతుంది. 1 minus 1 అంటే 0. హోల్ నెంబర్ కి లెఫ్ట్ సైడ్ 0ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో దెన్ మనకి వాల్యూ ఏంటి, ఇంట్రెస్ట్ వాల్యూ అనేది 450 రూపీస్. డైరెక్ట్ గా ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా నోట్ చేసుకోండి. ఇన్ కేస్ పాసిబుల్ కాదు అనుకుంటే మాత్రం సైడ్ కి సబ్ట్రాక్షన్ ని నోట్ చేసుకోండి. సో మనకున్న వాల్యూస్ ఏం చేస్తాం, యాజ్ ఇట్ ఈస్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. దెన్ రేట్ పర్సెంట్ R is equal to ఏంటి, మనకి I వాల్యూ 450 into 100 by ప్రిన్సిపల్ వాల్యూ ఏంటి మనకి 1800 రూపీస్.
1800 రూపీస్ ఇంటూ టైం డ్యూరేషన్ 5/2. సో మనకి టైం వాల్యూ చూడండి, మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు, మనం ఇంప్రాపర్ లోకి కన్వర్ట్ చేసుకున్నాం. సో మనకున్న వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా సబ్స్టిట్యూట్ చేసాం. సో మీ అందరికీ డౌట్ ఉంటుంది, ఏంటి మేడం డినామినేటర్ లో మనకి ఫ్రాక్షన్ ఉంది, ఎలా నోట్ చేసుకోవాలి? డినామినేటర్ లో ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఎలా నోట్ చేసుకుంటాం? చాలా సింపుల్. మీకు న్యూమరేటర్ లో ఫ్రాక్షన్ ఉంటే యాజ్ ఇట్ ఈస్ గా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు న్యూమరేటర్ లో ఫ్రాక్షన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇంటూ 2/5 అనేటువంటి వాల్యూ ఉంది, బై ఇలా మీకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి. న్యూమరేటర్ లో ఫ్రాక్షన్ ఉంటే యాజ్ ఇట్ ఈస్ గా న్యూమరేటర్ లో ఉన్నటువంటి ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ వాల్యూ న్యూమరేటర్ లోనే, డినామినేటర్ వాల్యూని డినామినేటర్ లో నోట్ చేసుకుంటాం. కానీ మనకి డినామినేటర్ లో ఫ్రాక్షన్ ఉంటే మాత్రం ఫ్రాక్షన్ రెసిప్రోకల్ నోట్ చేసుకుంటాం. అంటే ఎలా నోట్ చేస్తామో చూడండి, జస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ వాల్యూ అనేది న్యూమరేటర్ లో నోట్ చేసుకుంటాం. సో మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, మనకి ఫ్రాక్షన్స్ ఎస్పెషల్లీ డెసిమల్ వాల్యూస్ కి, ఫ్రాక్షన్స్ కి మనం డివిజన్ సాల్వ్ చేసినప్పుడు ఈ మెథడ్ అనేది చాలా టైమ్స్ యూజ్ చేసాం. కావాలంటే ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి. సో దెన్ ఆర్ ఇస్ ఈక్వల్, మనం ఎలా నోట్ చేసుకుంటామో చూడండి, మనకి డినామినేటర్ లో ఫ్రాక్షన్ ఉంటే ఏం చేస్తాం, మనం ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ వాల్యూని న్యూమరేటర్ లో నోట్ చేసుకుంటాం. దెన్ వాల్యూ ఏమవుతుంది, 450 ఇంటూ 100 ఇంటూ 2. జస్ట్ డినామినేటర్ లో ఫ్రాక్షన్ ఉంది కదా, సో ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ వాల్యూని న్యూమరేటర్ లో నోట్ చేస్తాం. బై డినామినేటర్ వాల్యూ 1800 ఇంటూ 5 గా నోట్ చేసుకుంటాం. సో మనకి ఫ్రాక్షన్స్ కి డివిజన్ సాల్వ్ చేసినప్పుడు రెసిప్రోకల్ నోట్ చేసుకోవడం అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో చాలా సింపుల్. మీకు డినామినేటర్ లో ఫ్రాక్షన్ ఉంటే ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ వాల్యూని న్యూమరేటర్ లో నోట్ చేసుకోవాలి. న్యూమరేటర్ లో నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఫ్రాక్షన్ న్యూమరేటర్ డినామినేటర్ లో ఉన్నటువంటి కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తున్నాం. సో ఎస్పెషల్లీ నేనైతే చూడగానే 2 zeros ని క్యాన్సిల్ చేశాను. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ని కూడా క్యాన్సిల్ చేస్తున్నాను. 2 1s are 2, 2 9s are 18, 2 1s are 2, 2 9s are 18. సో మనకి చూడగానే కూడా 9 తో డివిజన్ పాసిబుల్ అవుతుంది, 5 తో డివిజన్ పాసిబుల్ అవుతుంది. సో నేనైతే ఫస్ట్ 9 తో డివిజన్ చేస్తున్నాను. సో 9 టేబుల్లో మనకి 45 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 9 1s are 9, 9 టేబుల్లో 9, 9 1s are 9, 9 టేబుల్లో 45 అంటే 9 5s are 45. పక్కన 0 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే 9 50s are 450. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ని 5 1s are 5, 5 1s are 5, పక్కన 0 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే 5 10s are 50. దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ 10%, రేట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ 10 ఆర్ ఆర్ ఈజ్ ఈక్వల్ 10% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్. ఇక్కడ మనకి టైం వాల్యూ ఎస్పెషల్లీ మనం డినామినేటర్ లో ఫ్రాక్షన్ ని నోట్ చేసుకున్నప్పుడు ఆ వాల్యూని ఎలా కన్సిడర్ చేస్తాం అనేది మనకి ఈ ప్రాబ్లం లో చాలా ఇంపార్టెంట్. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. లలిత borrowed 8,000 rupees at the rate of 9%. The amount to be paid after 9 months. సో మనకి ప్రాబ్లం ఎలా ఉంది చూడండి. లలిత 8,000 రూపీస్ ని తను అప్పుగా తీసుకొని 9% రేట్ పర్సెంట్ ఉంటే 9 months లో తను తిరిగి ఎంత పే చేస్తుందో అమౌంట్ వాల్యూ ఎంతో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఎలా సాల్వ్ చేస్తాం, మనకి ఇచ్చిన వాల్యూస్ ఎలా ఉన్నాయి, ప్రిన్సిపల్ వాల్యూ అసలు విలువ ఎలా ఉంది, 8,000 రూపీస్, ప్రిన్సిపల్ వాల్యూ 8,000 రూపీస్, రేట్ పర్సెంట్ 9%, ఆర్ ఈస్ ఈక్వల్ 9%. నెక్స్ట్ టైం డ్యూరేషన్ ఎలా ఉంది, 9 months. సో మనకి ఇంతవరకు టైం వాల్యూ అనేది ఇయర్స్ లో ఉంటే ఆర్ మనకి 2.5 years, 1.5 year ఇలా ఉంటే సాల్వ్ చేసాం. కానీ మనకి ఇక్కడ మంత్స్ లో ఇచ్చారు. మరి మంత్స్ లో ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మంత్స్ ని ఇయర్ లో కన్వర్ట్ చేయాలి. సో ఎలా కన్వర్ట్ చేస్తాం, చాలా సింపుల్. మనకి జనరల్ మెథడ్ లో అయినా సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్ గా మనం మంత్స్ ని ఇయర్ లో కన్వర్ట్ చేయాలంటే మనకి 1 year కి ఎన్ని మంత్స్, 12 months. సో 9 months ని మనం ఇయర్స్ లో కన్వర్ట్ చేయాలంటే బై 12 చేస్తే సరిపోతుంది. ఎలా మేడం ఎలా పాసిబుల్ అవుతుంది అనుకుంటే చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 12 months అంటే మనకి 1 year. సో 12 months అంటే ఏంటి, 1 year. సో మనం 9 months ఇయర్ లో ఎంత పార్ట్ వాల్యూ ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం, జనరల్ మెథడ్ లో చాలా సింపుల్ గా సాల్వ్ చేస్తాం. జస్ట్ మనకి 1 year కి 12 months అని అందరికి వెల్ నోన్ గా ప్రాక్టీస్. సో 9 months ఇయర్ లో ఎంత పార్ట్ వాల్యూ అంటే 1 year కి 12 months, 9 months అంటే మనకి ఇయర్ కన్నా తక్కువ వాల్యూ వస్తుంది. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం, మనం జనరల్ మెథడ్ లో చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. మనం ఎప్పుడైనా సరే జనరల్ మెథడ్ లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తే సేమ్ యూనిట్స్ ని ఒకదాని కింద ఒకటి నోట్ చేయాలి. మంత్స్ కింద మంత్స్, మనకు వచ్చే వాల్యూ కూడా ఇయర్ కింద ఇయర్ లో ఉంటుంది. సో ఎలా సాల్వ్ చేస్తాం, మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేయాలి ఆ వాల్యూని ఫస్ట్ నోట్ చేసుకుంటాం. 9 into 1 by 12.
సో ఏం చేస్తాం, న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తాం. చూడగానే కూడా 9, 12 అనేవి 3 టేబుల్ లో కామన్ గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ 3 తో క్యాన్సిల్ చేస్తాను. 3 టేబుల్ లో 9 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 3 3s 9. నెక్స్ట్ 3 టేబుల్ లో 12 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 3 4s 12. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఏంటి, న్యూమరేటర్ వాల్యూస్ 3 into 1, 3 1s 3 బై డినామినేటర్ వాల్యూ 4 ని యాజ్ టీజ్ గా నోట్ చేసుకుంటే దెన్ ఇయర్ లో వాల్యూ ఏమవుతుంది, 3/4 ఇయర్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే చాలా సింపుల్ గా మీరు సాల్వ్ చేయాలంటే మనకి మంత్స్ ఇచ్చారు, ఇయర్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం, బై 12 చేస్తే సరిపోతుంది. సో డైరెక్ట్ గా మీరు సాల్వ్ చేసుకున్నారనుకోండి, దాని టైం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మంత్స్ ని ఇయర్ లో కన్వర్ట్ చేసుకుంటే 3/4 ఇయర్. సో మనకి ప్రిన్సిపల్ వాల్యూ ఉంది, రేట్ పర్సెంట్ ఉంది, టైం డ్యూరేషన్ ఉంది. సో అమౌంట్ వాల్యూ ఆఫ్టర్ పెయిడ్ ఆఫ్టర్ అన్నారు కాబట్టి సో అమౌంట్ వాల్యూ ఐడెంటిఫై చేయాలంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో మనకి ప్రిన్సిపల్ వాల్యూ ఆల్రెడీ ఉంది, సో అమౌంట్ వాల్యూ ఐడెంటిఫై చేయడానికి ఇంట్రెస్ట్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో దెన్ ఐ ఈస్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి, P into T into R by 100. సో ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ ఐ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది, ప్రిన్సిపల్ వాల్యూ 8,000 రూపీస్ ఇంటూ టైం డ్యూరేషన్ ఏంటి మనకి 3/4 ఇంటూ రేట్ పర్సెంట్ 9/100 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తున్నాం. జస్ట్ చాలా సింపుల్ గా ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. మనకి ప్రిన్సిపల్, టైం డ్యూరేషన్ అండ్ మనకి రేట్ పర్సెంట్ బై 100. సో మనకి ఇక్కడ న్యూమరేటర్ లో ఫ్రాక్షన్ ఉంది. న్యూమరేటర్ లో ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, చాలా సింపుల్ గా ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ వాల్యూ న్యూమరేటర్ లో నోట్ చేసుకుంటాం, డినామినేటర్ వాల్యూని డినామినేటర్ లో నోట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ స్టెప్ ఎలా నోట్ చేస్తున్నామో చూడండి. దెన్ ఐ ఈస్ ఈక్వల్ 8,000 రూపీస్ ఇంటూ 3 ఇంటూ 9/100 ఇంటూ 4. చాలా సింపుల్ గా ఫ్రాక్షన్ యొక్క మనం డినామినేటర్ వాల్యూని డినామినేటర్ లో నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎలా సాల్వ్ చేస్తాం, న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తాం. చూడగానే కూడా ఫస్ట్ 2 zeros ని క్యాన్సిల్ చేసాం. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తున్నాం. 4 తో క్యాన్సిల్ చేస్తున్నాను నేను డైరెక్ట్ గా. 4 1s 4. నెక్స్ట్ 4 టేబుల్ 8 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 4 2s 8. పక్కన 0 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే 4 20s 80. దెన్ 24s 80. చాలా సింపుల్ కదా. సో నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. 20 into 3 23s మనకి 60. 2 3s 6. 6 into 9 6 9s 54. పక్కన 0 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే దాని వాల్యూ ఏంటి, 540 రూపీస్. పాసిబుల్ అయితే డైరెక్ట్ గా నోట్ చేసుకోండి, ఇన్ కేస్ పాసిబుల్ కాదు అనుకుంటే ఇంకొక స్టెప్ నోట్ చేసుకోండి. 20 into 3 23s 60 into 9 బై. సో నెక్స్ట్ స్టెప్ లో ఎలా నోట్ చేసుకుంటాం, బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 6 9s 54. పక్కన 0 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే 540 రూపీస్. దెన్ మనకి ఏ వాల్యూ ఐడెంటిఫై చేయమన్నారు, అమౌంట్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో తను తిరిగి పే చేసినటువంటి అమౌంట్ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు కాబట్టి సో ఎలా ఐడెంటిఫై చేస్తాం, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ వాల్యూ ఎంత ఉంది, దెన్ అమౌంట్ ఈస్ ఈక్వల్, నేను డైరెక్ట్ గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ప్రిన్సిపల్ వాల్యూ 8,000 రూపీస్ ప్లస్ ఇంట్రెస్ట్ వాల్యూ 540 రూపీస్. సో దెన్ మనం ఎడిషన్ చేస్తే ఓరిలేషన్స్ ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా సాల్వ్ చేయొచ్చు. దెన్ 8,540 రూపీస్. దెన్ అమౌంట్ వాల్యూ ఏమవుతుంది, 8,540 రూపీస్. ప్రాబ్లమ్స్ ని ఇలా సాల్వ్ చేసుకోవాలి. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A sum of money will double itself in 16 years at simple interest with a yearly rate of. సో మీరు ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే మనకి వన్ ఆఫ్ ద క్వశ్చన్ జస్ట్ మనకి చూడడానికి ప్రాబ్లం ఎలా ఉంది, మనకి ఏ వాల్యూస్ లేవు, ప్రిన్సిపల్ వాల్యూ లేదు, ఇంట్రెస్ట్ వాల్యూ లేదు. సో మనకి రేట్ పర్సెంట్ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో ఓన్లీ టైం వాల్యూ ఇచ్చారు, 16 years ఇచ్చారు. కానీ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం లో ఉన్నటువంటి రిలేషన్ ఏంటో ఐడెంటిఫై చేయండి. సో ప్రాబ్లం ఎలా ఉందో చూడండి, మళ్ళొకసారి రీడ్ చేస్తున్నాను. A sum of money will double itself in 16 years. సో సమ్ ఆఫ్ మనీ, మనం ఎంత మనీ ప్రిన్సిపల్ ఉందో సో 16 years లో అదేమైంది, డబుల్ అయింది. డబుల్ ఇట్ సెల్ఫ్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ విత్ ఇయర్లీ రేట్ ఆఫ్. ఎంత రేట్ ఉంటే అలా పాసిబుల్ అవుతుందో రేట్ పర్సెంట్ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో ఎలా సాల్వ్ చేస్తాం మేడం, మనకి ఇక్కడ ప్రిన్సిపల్ వాల్యూ లేదు, ఇంట్రెస్ట్ వాల్యూ లేదు, ఓన్లీ మనకి టైం వాల్యూ ఇచ్చారు, రేట్ పర్సెంట్ ఐడెంటిఫై చేయమన్నారు. ఎలా పాసిబుల్ అవుతుంది, మీ అందరికీ డౌట్ కదా, కానీ చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. సో ఎప్పుడైనా సరే మీరు సింప్లెస్ట్ టర్మ్స్ ని చూస్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ వాల్యూని ఒక 100 రూపీస్ అనుకుంటున్నాను, మీరు 500 రూపీస్ 1000 రూపీస్ ఇలా మీకు నచ్చినటువంటి వాల్యూని చూస్ చేసుకోండి. నేను జస్ట్ లెట్ ద
ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ లెట్ ద ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ లెట్ ద మనకు తెలియని టర్మ్ ని ప్రిన్సిపల్ ని ఒక 100 రూపీస్ అనుకుంటున్నాను. సో 100 రూపీస్ అనుకుంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉంది? ఏ సమ్ ఆఫ్ మనీ విల్ డబుల్ అన్నారు. డబుల్ అంటే ఏంటి? మనకి 100 రూపీస్ అయితే 200 రూపీస్ అవుతుంది. డబుల్ అంటే ఏమవుతుంది? ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. సో మనకి అమౌంట్ వాల్యూ ఎంత అవుతుంది? డబుల్ అంటే 100 రూపీస్ కి డబుల్ అంటే ఏమవుతుంది? 200 రూపీస్ అవుతుంది. సో దెన్ అమౌంట్ వాల్యూ ఎలా ఉంది? దెన్ అమౌంట్ ఈస్ ఈక్వల్ డబుల్ ఇట్ సెల్ఫ్ అన్నారు. మనం సమ్ ఆఫ్ మనీ ఏమైంది? డబుల్ అయింది. అంటే 100 ఇంటూ 2 జస్ట్ మనకి 2 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. సో దాని వాల్యూ ఏమవుతుంది? 100 ఇంటూ 2 అంటే 200 రూపీస్ అవుతుంది. సో మనకి అమౌంట్ వాల్యూ 200 రూపీస్ అవుతుంది. 16 ఇయర్స్ లో మనం ఒక 100 రూపీస్ తీసుకుంటే మనకి 16 ఇయర్స్ లో ఆ మనీ ఏమవుతుంది? డబుల్ అంటే 200 రూపీస్ అవుతుంది. సో రేట్ పర్సెంట్ ఎంత ఉన్నప్పుడు పాసిబుల్ అవుతుందో రేట్ పర్సెంట్ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో మీరు ఎనీ ప్రిన్సిపల్ వాల్యూ అనేది మీకు నచ్చినటువంటి ఏ వాల్యూ అయినా తీసుకోండి. నేను ఒక 100 రూపీస్ అనే వాల్యూ తీసుకున్నాను. సో డబుల్ అన్నారు కాబట్టి ఏమవుతుంది? ఇంటూ 2. సో 100 ఇంటూ 2 అంటే 200 రూపీస్ అవుతుంది అమౌంట్ వాల్యూ. నెక్స్ట్ టైం డ్యూరేషన్ ఎలా ఇచ్చారు? 16 ఇయర్స్ ఇచ్చారు. దెన్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 16 ఇయర్స్. సో మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేయాలి? రేట్ పర్సెంట్ ఐడెంటిఫై చేయాలి. సో రేట్ పర్సెంట్ ఐడెంటిఫై చేయాలంటే మనకి ఇంట్రెస్ట్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో 100 రూపీస్ ప్రిన్సిపల్, 200 రూపీస్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఎంత? 100 రూపీస్. సో దెన్ మీరు డైరెక్ట్ గానే ఐడెంటిఫై చేయొచ్చు. ఆర్ ఐ ఈజ్ ఈక్వల్ మనకి అమౌంట్ వాల్యూ 200 రూపీస్ మైనస్ ప్రిన్సిపల్ వాల్యూ 100 రూపీస్. 200 రూపీస్ మైనస్ 100 రూపీస్ అంటే దాని ఇంట్రెస్ట్ వాల్యూ ఏంటి? 100 రూపీస్. మనకి ఇంట్రెస్ట్ వాల్యూ 100 రూపీస్, ప్రిన్సిపల్ వాల్యూ 100 రూపీస్, టైం డ్యూరేషన్ 16 ఇయర్స్ ఉంటాయి. సో దెన్ రేట్ పర్సెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ మనకి సబ్ ఫార్ములా ఏంటి? ఐ ఇంటూ 100, ఐ ఇంటూ 100 బై పి ఇంటూ టీ. ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంట్రెస్ట్ వాల్యూ 100 రూపీస్ ఇంటూ 100, ప్రిన్సిపల్ వాల్యూ బై ప్రిన్సిపల్ వాల్యూ 100 ఇంటూ టైం డ్యూరేషన్ 16. సో ఏం చేస్తాం? న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటాం. ఎస్పెషల్లీ 100 1 100, 100 1 100. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ని అబ్జర్వ్ చేస్తే మనకి 100 16 అనేవి ఈవెన్ నెంబర్స్ కాబట్టి 2 తో డివిజన్ పాసిబుల్ అవుతుంది. సో 4 తో కూడా డివిజన్ పాసిబుల్ అవుతుంది. నేను డైరెక్ట్ గా 4 తోనే డివిజన్ చేస్తున్నాను. మనకి 4 టేబుల్లో 16 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 4 4s are 16. నెక్స్ట్ 4 టేబుల్లో మనకి 10 అనేది పాసిబుల్ కాదు. నియరెస్ట్ వాల్యూ 4 2s are 8. 10 minus 8, 2 పక్కన 0 నోట్ చేసుకుంటే 20. మనకి 4 టేబుల్లో 20 అనేది ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 4 5s are 20. దెన్ 4 4s are 16, 4 25s are 100 or 25 4s are 100. Then remaining values ఎలా ఉన్నాయో చూడండి. న్యూమరేటర్ వాల్యూ 1 into 25. 125s are 25 by 1 into 4. Denominator value 1 4s are 4. Then value ఏంటి? 25 by 4 percentage. సో మీకు ఫ్రాక్షన్ ఫామ్ లో ఇస్తే యాజ్ ఇట్ ఈస్ గా 25 by 4 అని నోట్ చేసుకోండి. ఇన్ కేస్ మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఇస్తే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ అయితే మిక్స్డ్ ఫ్రాక్షన్ గానే ఉన్నాయి. సో ఎలా కన్వర్ట్ చేస్తాం? మనకి ఉన్నటువంటి ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయాలంటే న్యూమరేటర్ వాల్యూని డినామినేటర్ వాల్యూతో డివిజన్ చేయండి. మీకు వచ్చిన వాల్యూస్ ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో నోట్ చేసుకోండి. సో ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మనకి న్యూమరేటర్ వాల్యూ 25 ని డినామినేటర్ వాల్యూ 4 తోని డివిజన్ చేస్తున్నాం. మనకి 4 టేబుల్లో 25 పాసిబుల్ కాదు. నియరెస్ట్ వాల్యూ 4 6 24. 25 minus 24. 5 minus 4 అంటే 1, 2 minus 2 అంటే 0. సో దెన్ రిమైండర్ వాల్యూ ఏంటి? మనకి 1. సో మనకు వచ్చినటువంటి వాల్యూస్ ఏం చేస్తాం? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో నోట్ చేసుకుంటాం. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎలా నోట్ చేస్తాం? కోఎఫిషియంట్ వాల్యూని మనం ఇంటీజర్ గా నోట్ చేస్తాం. కోఎఫిషియంట్ వాల్యూని ఇంటీజర్ గా, రిమైండర్ వాల్యూని న్యూమరేటర్ లో, బై డివైజర్ వాల్యూని డినామినేటర్ లో నోట్ చేస్తే దాని వాల్యూ ఏంటి? ఆర్ ఈజ్ ఈక్వల్ 6 1/4 percentage or 25 by 4 percentage. మీకు ఈ 2 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ ఇచ్చినా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి లాస్ట్ పేపర్స్ ప్రీవియస్ పేపర్ ని అబ్జర్వ్ చేస్తే మాత్రం మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ గా ఇచ్చారు ఆన్సర్ అనేది. సో చాలా సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు. జస్ట్ ప్రాక్టీస్ ఉంటే సరిపోతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ సమ్ ఆఫ్ 600 rupees amounts to 720 rupees in 4 years at simple interest. What will it become in 4 years
if the rate of interest is increased by 2%. సో మనకి ప్రాబ్లం ఎలా ఉంది, మనకి 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. మనకి ప్రీవియస్ వన్ ఆఫ్ ద క్వశ్చన్, ప్రీవియస్ పేపర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ ఆఫ్ ద క్వశ్చన్. సో మనం ఎలా సాల్వ్ చేయాలి, చాలా సింపుల్. జస్ట్ మనకి ఈ ప్రాబ్లం అనేది 2022 ఏప్రిల్ 30 జరిగినటువంటి నవోదయ ఎగ్జామ్ లో ఇచ్చారు. సో మనకి ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. మనకి ఏ సమ్ ఆఫ్ 600 rupees amounts to 720 rupees in 4 years అన్నారు. అంటే మనకి ప్రిన్సిపల్ వాల్యూ ఉంది, అమౌంట్ వాల్యూ ఉంది, టైం డ్యూరేషన్ ఉంది, రేట్ పర్సెంట్ ఎంతో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. సో ప్రాబ్లమ్ ని డివైడ్ చేసుకోవాలి, 2 parts గా డివైడ్ చేసి సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ మనకి ప్రిన్సిపల్, అమౌంట్, మనకి టైం డ్యూరేషన్ ఉంటే రేట్ పర్సెంట్ ఎంతో ఐడెంటిఫై చేయండి. సేమ్ అదే సమ్ కి మనకి అదే అసలు విలువకి ప్రిన్సిపల్ వాల్యూకి వాట్ విల్ ఇట్ బికమ్ ఇన్ 4 years, టైం డ్యూరేషన్ కూడా సేమ్ ఉంది 4 years అని. సో ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ ఇంక్రీస్డ్ బై 2%, మనం రేట్ పర్సెంట్ ఐడెంటిఫై చేసాం కదా, ఆ రేట్ పర్సెంట్ అనేది 2% ఇంక్రీజ్ అయితే సో అయ్యేటువంటి మనకి అమౌంట్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తామో చూడండి, చాలా సింపుల్. జస్ట్ ప్రాబ్లమ్ ని ఫస్ట్ డివైడ్ చేసుకోండి. మనకి స్టూడెంట్ ఐక్యూ పవర్ టెస్ట్ చేయడానికి ఈ టైప్ లో క్వశ్చన్స్ ఇస్తారు. చూడగానే కూడా మనందరికీ కూడా అమ్మో ఇంత పెద్ద ప్రాబ్లమా అనిపిస్తుంది, కానీ సాల్వ్ చేస్తే చాలా సింపుల్ గా ఉంటుంది. జస్ట్ మనకి ప్రిన్సిపల్ వాల్యూ ఇచ్చారు, అమౌంట్ వాల్యూ ఇచ్చారు, టైం డ్యూరేషన్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ రేట్ పర్సెంట్ ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఎలా ఐడెంటిఫై చేస్తున్నామో చూడండి. ఫస్ట్ మనకి ప్రిన్సిపల్ వాల్యూ 600 rupees. సో నెక్స్ట్ అమౌంట్ వాల్యూ ఎలా ఉంది, 720 rupees. నెక్స్ట్ టైం డ్యూరేషన్ ఏంటి, 4 years. సో మనం రేట్ పర్సెంట్ ఐడెంటిఫై చేయాలంటే మనకి ఇంట్రెస్ట్ వాల్యూ అనేది కంపల్సరీ. సో ఏం చేస్తాం, మనకి 600 rupees అనేది 720 rupees గా మారింది అంటే సో అందులో మనకి అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 600 rupees మనకి ప్రిన్సిపల్ వాల్యూ ఉంటుంది, అసలు విలువ ఉంటుంది. సో మనకి ఇంట్రెస్ట్ వాల్యూ ఏమవుతుంది, 120 rupees. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే డైరెక్ట్ గా ఐడెంటిఫై చేయండి. నాకు ప్లేస్ అయితే సఫిషియెంట్ గా లేదని నేను కూడా ఇంట్రెస్ట్ వాల్యూ డైరెక్ట్ గా 120 rupees గా నోట్ చేస్తున్నాను. సో మనకి వడ్డీ విలువ ఎంత, 120 rupees. సో రేట్ పర్సెంట్ ఐడెంటిఫై చేయడానికి డైరెక్ట్ గా నేను ఫార్ములాలో వాల్యూస్ డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. I into 100, I వాల్యూ 120 into 100 by ప్రిన్సిపల్ వాల్యూ 600, టైం డ్యూరేషన్ 4. సో యాజ్ ఇట్ ఈస్ గా మనకి న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తున్నాను. సో దెన్ మనకి ఫస్ట్ 2 zeros కి 2 zeros ని క్యాన్సిల్ చేశాను. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ని ఫస్ట్ 6 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 6 1s are 6, 6 2s are 12, 6 20s are 120. మీరు 2 తో క్యాన్సిల్ చేయొచ్చు, 3 తో క్యాన్సిల్ చేయొచ్చు. నేను మాత్రం ఎప్పుడైనా సరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి డైరెక్ట్ గా మీరు మాక్సిమం టేబుల్ లో క్యాన్సిల్ చేసుకోండి. 6 1s are 6, 6 20s are 120. దెన్ రిమైనింగ్ వాల్యూని కూడా 4 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 4 1s are 4, 4 5s are 20. సో దెన్ రిమైనింగ్ న్యూమరేటర్ వాల్యూ ఎలా ఉంది, 5 into 1, 5 into 1 by డినామినేటర్ వాల్యూ 1 into 1. దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 5%. రేట్ పర్సెంట్ 5% ఉన్నప్పుడు మనకి అసలు విలువ అనేది 600 rupees అనేది మనకి 4 years లో అమౌంట్ వాల్యూ 720 rupees గా పాసిబుల్ అవుతుంది. కానీ మనకి ప్రాబ్లం ఏమన్నారు, మనకి రేట్ పర్సెంట్ 2% ఇంక్రీజ్ అయితే సేమ్ అదే సమ్ వాల్యూ అనేది 4 years లో అయ్యేటువంటి అమౌంట్ ఎంతో కనుక్కోమన్నారు. సో రేట్ పర్సెంట్ ఏమైంది, 2% ఇంక్రీజ్ అయింది. అంటే ఆల్రెడీ 5% ఉంది, దాన్ని 2% ఇంక్రీజ్ చేయడం అంటే ఎడిషన్ చేయాలి. సో ఏం చేస్తాం, రేట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ 5% ప్లస్ 2% అంటే ఏమవుతుంది, దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ 7% అవుతుంది. మనకి టైం డ్యూరేషన్ ఏంటి, 4 years, 4 years టైం డ్యూరేషన్. నెక్స్ట్ మనకి సమ్ వాల్యూ ఏంటి, ప్రిన్సిపల్ వాల్యూ అనేది 600 rupees. సో అమౌంట్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో అమౌంట్ వాల్యూ ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఫస్ట్ ఇంట్రెస్ట్ వాల్యూ ఐడెంటిఫై చేసి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ చేస్తాం. సో దెన్ ఐ ఈజ్ ఈక్వల్, నేను డైరెక్ట్ గా ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. P into T into R by 100, 600 into 4 into 7 by 100. సో న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తాను. 2 zeros కి 2 zeros ని క్యాన్సిల్ చేశాను. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ని మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. దెన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దెన్ ఇంట్రెస్ట్ వాల్యూ అనేది 6 into 4, 6 4s are 24 into 7. మీకు పాసిబుల్ అయితే డైరెక్ట్ గా సాల్వ్ చేసుకోండి. ఇన్ కేస్ పాసిబుల్ కాదు అనుకుంటే సైడ్ కి మల్టిప్లికేషన్ నోట్ చేసుకోండి. 24 into 7, 7 4s are 28, 8 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తాం. నెక్స్ట్ 7 2s are 14, 14 plus 2 అంటే
16. దెన్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత 168 రూపీస్. సో మనం అమౌంట్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో అమౌంట్ అంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో దెన్ అమౌంట్ ఈస్ ఈక్వల్ ప్రిన్సిపల్ వాల్యూ 600 రూపీస్ ప్లస్ ఇంట్రెస్ట్ వాల్యూ ఏంటి 168 రూపీస్. సో దెన్ అమౌంట్ వాల్యూ ఏమవుతుంది? మీకు పాసిబుల్ అయితే ఇక్కడే ఎడిషన్ సాల్వ్ చేసుకోండి. 768 రూపీస్. ఇన్ కేస్ మీకు పాసిబుల్ కాలేదు అనుకుంటే మాత్రం సైడ్ కి ఎడిషన్ ని నోట్ చేసుకోండి. నేను కంటిన్యూషన్ లో ఇక్కడే ఎడిషన్ సాల్వ్ చేస్తున్నాను చూడండి. 8 + 0 అంటే 8, 6 + 0 అంటే 6, 6 + 1 అంటే 7, దెన్ 768 రూపీస్. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వే ఆఫ్ క్వశ్చనింగ్ ఇలా ఉన్నప్పుడు ఇలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ ప్రాక్టీస్ ఉంటే మాత్రం కరెక్ట్ ఆన్సర్ ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది? నచ్చిందా? ఒక లైక్ చేయండి. రెగ్యులర్ గా హోంవర్క్ ప్రాబ్లమ్స్ చాలా మంది కొంతమంది సాల్వ్ చేస్తున్నారు, చాలా మంది ఆన్సర్స్ ని టైప్ చేయట్లేదు. సో మీకు హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో న్యూ టాపిక్ తో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.